దగ్గర వాళ్ళు పట్టుకోండి, ఇద్దరు పట్టుకోండి. క్లాప్స్. నేను ఒక సాధారణ ఆటో డ్రైవర్. మేము ఒక 10 మంది సభ్యులము. మరి ఆటో డ్రైవర్ల విషయానికి వస్తే వాళ్ళ బ్రతుకులు చాలా దయనీయంగా ఉన్నాయని ఉద్దేశంతో మరి వీళ్ళ బ్రతుకులు మారడం కోసము ఒక ప్రయత్నం చేయాలని మేము ఒక టీముగా ఏర్పడి ఒక సీరియల్ రూపంలో ఆటో బ్రతుకుల విషయాన్ని బయటికి తీసుకురావడంలో భాగంగా ఈరోజు ఫస్ట్ ఎపిసోడు కరీంనగర్ జిల్లా కేంద్రంగా. కరీంనగర్ జిల్లా కేంద్రం అంటేనే ఉద్యమాల కిల్లా. ఏదైనా కూడా కరీంనగర్ నుంచి మొదలు పెడితే సక్సెస్ అవుతుందనే ఒక సెంటిమెంటు మూలంగా మరి మేము కరీంనగర్ కేంద్రాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈరోజు మరి ఇక్కడ ఫస్ట్ ఎపిసోడు మరి అంబాల ప్రభాకర్ అన్న గారి చేతుల మీదుగా మేము రిలీజ్ చేయడం జరిగింది. ఇది 100 ఎపిసోడ్ల సీరియలు. దగ్గర 3 సంవత్సరాలు నడుస్తుంది సీరియలు. రోజు ప్రతి వారము వీక్లీ సీరియల్ ఇది. యూట్యూబ్ సైరన్ యూట్యూబ్ అనే ఛానల్లో వస్తుంది. ఆటో బ్రతుకులు సైరన్ అని కొడితే మరి ఎపిసోడు కనబడుతూ ఉంటుంది. దయచేసి ఆటో బ్రతుకుల విషయంలో మరి రోజువారీగా ఆటో డ్రైవర్లు ఏ విధంగా బాధపడుతున్నారు, డైలీ ఫైనాన్సులు, మంత్లీ ఫైనాన్సులు, ట్రాఫిక్ పోలీసుల వేధింపులు. ఇప్పుడు బయట చూస్తే మా ఆటో డ్రైవర్ల పరిస్థితి టాప్ నంబర్ తీసుకోవాలని నిన్న మొన్నటి నుంచి కూడా పోలీసుల ఒత్తిడి కూడా మాకు కనబడుతూ ఉంది. ఇలాంటి సమస్యలను తీసుకొని, ఇలాంటి ప్రాబ్లమ్స్ని తీసుకొని సీరియల్ రూపంలో మలిచినము. ఇది 100 ఎపిసోడ్లో ఉంటుంది. ప్రభుత్వాలు ప్రతిపక్షాల దృష్టికి తీసుకెళ్లాలనేదే మా ప్రధాన ఎజెండా. ఆ ఎజెండాగానే సీరియల్ మలుస్తూ ఉన్నాము. దయచేసి ప్రభుత్వాలు ప్రతిపక్షాలు ఈ సమస్యను, ఆటో డ్రైవర్ల సమస్యలను ఎజెండాగా మలుచుకోవాలని మేము సందర్భంగా కోరుతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అన్ని వర్గాల ప్రజలకు ఏదో రకమైన కార్యక్రమాలు ప్రభుత్వాలు పెట్టడం జరిగింది. సంక్షేమ కార్యక్రమాలు పెట్టింది. మరి ఆటో డ్రైవర్లనే మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి ఆటో డ్రైవర్లను కూడా పట్టించుకోవాలనేదే సీరియల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ప్రభాకర్ తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షునిగా ఈరోజు ఆటో బతుకులు అనే సీరియల్ మొదటి ఎపిసోడ్ను విడుదల చేయడానికి కరీంనగర్ ప్రెస్ భవన్లో ఘనంగా విడుదల చేయడం జరిగింది. చాలా బాగా తీసిన డైరెక్టరు విజయ్ గారికి మరియు హీరో రవికుమార్ గారికి, అదేవిధంగా నటులు కళావతి గారికి, లక్ష్మణ్ గారికి, రాజేందర్ గారికి, మా టీజీపీఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ ఎపిసోడ్లో ఈ సీరియల్లో నటించడం అనేది చాలా అభినందనీయం. వారు దారా మధు గారు, తర్వాత ఇతర మిత్రులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా తీసి ఆటో డ్రైవర్ల జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్టుగా ఈ సమాజానికి చూంచి వాళ్ళ జీవన విధానం ఏ విధంగా ఉంది, వాళ్ళ కష్టాలు ఏ విధంగా ఉన్నాయనే సీరియళ్ళు ప్రజలకు తెలియజేయడం, ప్రభుత్వాలకు తెలియజేయడంలో భాగంగా అద్భుతంగా తీసిందని చెప్పని ఈ సందర్భంగా అందరినీ కూడా, ఈ టీం మెంబర్లందరినీ కూడా ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సీరియళ్ళ ద్వారా ఈ ఆటో డ్రైవర్లు పడుతున్నటువంటి కష్టాలు కానీ, కన్నీళ్ళు కానీ, పొద్దుందాకా నడిపి సాయంత్రం ఆ ఆటో డ్రైవర్ల డీజిల్ పోను కనీసం ఒక దినసరి కూలికి పడేంత డబ్బులు కూడా ఇంటికి తీసుకుపోలేని విధంగా వాళ్ళ పిల్లల చదువులకు కావచ్చు, వాళ్ళ పోషణకు కావచ్చు దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. అదేవిధంగా ఈ ఆటో డ్రైవర్లు ఫైనాన్సులలో ఆటోలకు ఫైనాన్సులు తీసుకొని వాళ్ళు కట్టలేని పరిస్థితులలో డైలీ గిరిగిరి రూపంలో వాళ్ళకు కట్టలేని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకున్నారనే విషయాన్ని ఈ సమాజానికి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నూతనంగా ఎన్నుకున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఈ మహిళలకు ఉచిత బస్సు అనే పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం అనేది చాలా అభినందనీయం. కానీ ఈ జీవన విధానం, ఈ ఆటో డ్రైవర్ల జీవన విధానమే వాళ్ళ బతుకుదెరువు మీద ఒక
బండరాయి వేసినట్టు అనిపించింది. కాబట్టి వాళ్ళ జీవన విధానం రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళ కుటుంబాలు ఈ రోజున రోడ్డు మీద పడుతున్నాయి. వాళ్ళ పిల్లలు ఈ రోజున రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. వాళ్ళకు ఏదైనా అనారోగ్యం అయితే బతికించలేని పరిస్థితుల ఆ కుటుంబాలు దయనీయమైన పరిస్థితిలో ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మన గౌరవ మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ఈ ఆటో డ్రైవర్ల బతుకుల మీద ఒక అంశం మీద అంటే చర్చించడం అనేది చాలా అభినందనీయం. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఏదైతే వారికి కావలసిన హక్కులు ఉన్నాయో వెంటనే చట్టబద్ధమైన హక్కులను కల్పించి వీరి జీవన విధానం మీద ఆలోచించి వీళ్ళను ఆదుకోవాలని చెప్పని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. థ్యాంక్ యూ.